రూపాయి ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. ఇండస్ట్రీలో అందరినీ అడుగుతుంటారు స్టార్ హీరోస్ని, మీ పెళ్ళెప్పుడు మీ పెళ్ళెప్పుడు అని. ఆ, ఎందుకు డైరెక్ట్ ఆడవాళ్ళని అడగకూడదు? అడగొచ్చు కదా. అడగండి. ఎస్, ఆ, అందరూ సమానమే కదా. ఆ, ఎస్, ఎందుకు 40+ అయినా కానీ నందిని రెడ్డి గారు పెళ్లి చేసుకోవట్లేదంటే బికాస్ ఆఫ్ అంటే పెద్ద సినిమా పెద్ద హిట్ కొట్టి లేదు, అలా ఏమైనా ఉన్నాయి అంబిషన్స్? హిట్కి పెళ్ళికి ఏంటండి సంబంధం? ఓకే, అంటే హీరోస్ అంతా అదే చెప్తారు కదా. లేదు, హీరోస్ అలా చెప్తున్నారా? నేను వెయిట్ చేస్తున్నాను సల్మాన్ ఖాన్ గారు పెళ్లి చేసుకుని వెంటనే చేసుకుందామని. అదే ఇక్కడ ప్రభాస్ చేసుకున్న తర్వాత చేసుకుంటారని చెప్పారే. అవును కదా, అన్నానా అని అంటారు. యాక్చువల్లీ అది బెటర్, అలా బెటర్ వేసుకుందామండి. ప్రభాస్ గారు చేసుకున్న తర్వాత చేసుకుంటాను. ఇదేదో బాగుంది. మీ క్రష్ ఆయనే కదా. హీఈస్ మై ఇటర్నల్ క్రష్. ఓ, ఎక్స్టర్నల్ క్రష్ ఇంకోటిన్నారా? ఇటర్నల్ క్రష్. ఇటర్నల్ Okay. క్రష్ అంటే పర్పెచ్యుటీ. నేను పెళ్లి చేసుకున్నా చేయకపోయినా ఆయనే క్రష్. ఆయన పర్ఫెక్ట్. అలా చూస్తూ ఉండిపోవాలి. ఫ్యాన్స్ ఫర్ లైఫ్. ఎప్పుడైనా చెప్పారా ఆయనకి? లేదండి, ఎందుకు పాపం, ఆయన ఆల్రెడీ సిగ్గుపడుతూ ఉంటాడు. మనిషి చాలా షై. మళ్ళీ వెళ్ళి అంటే ఏ రియాక్ట్ అవ్వాలి సార్ మీరు మా క్రష్ అని చెప్పడం? అంటే మీరు దూరం నుంచి సిగ్గుపడతారు కదా. విండో షాపింగ్ బాగుంటుంది కదా, మనం దూరం నుంచి అలా చూసుకుంటూ మనం ముచ్చటగా ఎంజాయ్ చేయటం చక్కగా ఉంది. సిగ్గుపట్టం వచ్చా నందిని రెడ్డి గారు మీకు? సిగ్గుపట్టం వచ్చా? ఎక్కువ మీరు సినిమాలలో సిగ్గే చూపిస్తారు కదా, మీకు సిగ్గుపట్టం వచ్చా అంటున్నా. నేను బహుశా పడతానేమో, ఏమో. అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదండి మనుషుల్లోని. ఉంటుంది, అది కూడా ఉండొచ్చు. మరి ప్రభాస్ గారి ముందు మీరు తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టిన ప్రభాస్ గారి ముందు మరి సిగ్గుపడతానేమో బహుశా. అది కూడా ట్రై చేద్దాం. పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి సిగ్గుపడతారు. అప్పుడు ట్రై చేద్దాం. సిగ్గు అనేది ఏజ్ లోనే రావచ్చండి. 80 ఏళ్ల బామ్మలు కూడా సిగ్గుపడతారు. సిగ్గు అనేది హ్యూమన్ ఎమోషన్. ఏజ్ తోటి సంబంధం ఏముంది? చిన్నపిల్లలే సిగ్గుపడరు అంతే. మీ సినిమాలలోనేమో చాలా ఫ్యామిలీ అండ్ లవ్, మొత్తం నీట్గా మంచిగా చీరలు కట్టుకొని చుడిదార్లు వేసుకొని ఉంటారు. మీరెందుకు అసలు చీరలు కట్టుకోరు? చీరలు కట్టుకున్నాను నేను. ఒక్క పిక్ కూడా చూడలేదు నేను అక్కడ. మీ ముందు తిరగలేదు. ఇదేంటి, ఒక పిక్ కూడా చూడలేదు. మీరు కూడా లుంగి కట్టుకొని నేను ఎప్పుడు చూడలేదు. నేను 2 ఇంటర్వ్యూలు లింగి కట్టుకుని నేను చూడలేదు అది. నేను చూడలేదు. అంటే ఇష్టం లేదా మేడం శారీస్ కట్టుకోవటం? కట్టుకోలేదని కాదు, కానీ నేను ఎక్కువగా స్పోర్ట్స్ ఇవి ఆడాను. సో ఐఎమ్ జస్ట్ కంఫర్టబుల్ లైక్ దిస్. నేను ఎక్కువ కంఫర్ట్కి ఇది ఇస్తాను. అండ్ నాకు ఓపిక లేదు చీరలు కట్టుకుని. ఓపిక కావాలి అవన్నీ కట్టుకొని వేసుకొని అలా చక్కగా. అది ఒకటి అలవాటు అంతే. చీరలు కట్టుకోవడం అనేది ఒక అలవాటు. షల్వార్లు వేసుకుంటాను. మీరు వేసుకొని రమ్మంటే రేపు వస్తాను మళ్ళీ ఇంటర్వ్యూ. సగం మిగతా సగం ఇంటర్వ్యూ షల్వార్లు. లేదు మేడం, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఒకటి మంచిది పట్టు చీర కట్టుకోండి మేడం. ఎందుకని? చేద్దాం, ఒకటి బాగుంటుంది. ఎందుకు? అది మీ కోరిక. మీ కోరిక కోసం నేను ఎందుకు కట్టుకోవాలి? లేదు, ఫస్ట్ ఇంకాకే చెప్పారు మ్యాగీ అని. ఏంటి మ్యాగీ వేరు. మ్యాగీ అయితే ఏంటి చెప్పండి. మ్యాగీ తిందాం అన్నాను. పట్టు చీరలో మ్యాగీ చేసుకున్నాను. ఇన్ని ఇయర్స్ లైఫ్లో ఎప్పుడు గంట కొట్టలేదా? గంట నన్ను చూసి? ఓ, ఆ గంటలు చాలా మోగుతూ ఉంటాయి. రోజుకో 15 మోగుతుండయా? చాలా మోగుతాయి. మీరు చెప్తారేంటి నాకు మీకు ఎన్ని క్రష్లు ఉన్నాయి, ఏమేమి జరుగుతుంది? నేను వచ్చేటప్పుడు అయితే ఇద్దరు చూసినప్పుడు గంట మోగింది మేడం. ఈ పక్కన నాకు ఇటలీలో బాగా గంటలు ప్రతి గంట మోగినాయి. ఇటలీలో అద్భుతంగా ఉంటారు అందరు. మేడ్ ఇన్ ఇండియా నచ్చదా మేడం? ఇండియాలో ఏమో మరి, ఇక్కడిక్కడే తిరుగుతున్నా, నాకేం కనిపించట్లేదు. ఇక్కడ ఇండియా ఓన్లీ. నాకు ప్రభాస్ గారు చాలు, పర్ఫెక్ట్ కదండి. ఆయనకంటే అందగారు ఎవరున్నారు చెప్పండి? నందిని రెడ్డి గారు, చాలా మంది అడిగే క్వశ్చనే, బట్ మీరైతే చాలా రొటీన్గా చెప్తారేమో ఆన్సర్, లేకపోతే డిఫరెంట్గా చెప్తారని చూద్దాం. ఒక మంచి సినిమా పడగానే డైరెక్టర్ని అందరూ అడుగుతారు, ఇంత పెద్ద హిట్ కొట్టారు కదా, స్టార్లతో ఎందుకు వర్క్ చేయరు, స్టార్లు డేట్లు ఎవరా, మీ కథలు నచ్చవా, అంటే మీ డైరెక్షన్ ఇష్టం ఉండదా వాళ్ళకి, ఎందుకు చేయరు అంటుంటారు కదా. స్టార్ హీరోని చూస్తారా, కథను చూస్తారా? నేను ఎప్పుడు కథనే తెలుసు కదా. నా మొత్తం నా సినిమాలు చూస్తే తెలియట్లేదా మీకు? ఓకే, కథనే ఫాలో అవుతాను నేను. కథ ఏ యాక్టర్ని కావాలనేది ఎన్నుకుంటుంది. అంటే కథ ఎప్పుడు రాసుకోరా మీరు స్టార్ హీరోకి చేద్దామని? ఇప్పుడు ఎవరికైతే రాయలేదు అలాగా. అది రాదేమో నాకు. అంటే ఆ యాక్టర్ కోసం అనేది కథ రాయడం అనేది డోంట్ రియలీ డూ ఇట్. మోస్ట్లీ నాకు స్టోరీయే ఫస్ట్ వస్తుంది. హ్యాండిల్ చేయలేక వద్దనుకుంటారా, లేకపోతే చిన్న కథలు రాసి చిన్న హీరో కాదు, ఇట్ ఈస్ ద స్టోరీ. ఇట్ హ్యాస్ టు. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ విత్ సిద్ధు మీ అభిప్రాయంలో స్టారా, నాట్ స్టారా? ఆల్మోస్ట్ స్టార్ బట్ నాట్ ఎట్ స్టారా? డీజేటీల తర్వాత సిద్ధు. ఇన్ కేస్ ఒక మంచి స్టోరీ, ఇప్పుడు ప్రభాస్ గారు చాలా వరకు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు. అలాంటి కథలు అయితే మనకి కొట్టింది పిండే మరి.
డెఫినెట్లీ ఇప్పుడు మారుతితో కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలాంటిది ఏదైనా రాయాల్సి ప్రభాస్ వచ్చి గారు definitely ప్రభాస్ ఒక- గారిని డైరెక్ట్ చేయాల్సి వస్తే నరేషన్ చెప్పగలరా ఆయనకి? మీరు మరీ అండి నాకేమైనా 16-15 ఏండ్ల అంతా మరీ మెచ్యూర్గా ఉంటామా? ఇప్పుడు ఏదో మీ ఊహాలోకంలో నేను మెలికలు తిరిగిపోతూ కనపడుతున్నాను మీకు, అంతేనా? అలా తిరిగిపోవాలని మీ ఫీలింగా? దానికి మీరు కథ రాసుకొని నాకు రెమ్యునరేషన్ ఇచ్చి మెలికలు తిరిగే క్యారెక్టర్ రాస్తే అప్పుడు మెలికలు తిరుగుతాను, లేకపోతే నేను మెలికలు తిరగను. If I have to narrate to him, of course I'll narrate to him. కథ బాగుంటే బలగమైన బాహుబలైన ఒకటే అని రీసెంట్గా వేణు కూడా ప్రూవ్ చేశారు. కథనే బాహుబలి. మేడం రీసెంట్గా తిరుపతిలో చాలా పెద్ద ఇష్యూ అయినట్టు చూపించారు మాకు. నందిని రెడ్డి గారిని అసలు నువ్వెవరు, ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కదా, పేరుతో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మా దగ్గర ఇంతే ఉంటాయి ఆచారాలు, మీరు ఎందుకు ఇన్నిసార్లు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు అని రకరకాలుగా తమ్నైల్ చూశాను. లోపల కథ కూడా కొంత వింటే అర్థమైంది మాకు. ఒకటి ఫుల్ ఇంటర్వ్యూ ఉంది, యాక్చువల్గా అది చూస్తే మీకు అందరూ క్లిప్స్గా చూస్తున్నారు. ఫుల్ ఇంటర్వ్యూ అన్ఎడిటెడ్ చూస్తే యాక్చువల్గా మీకు అర్థమైపోయేది మ్యాటర్. ఏమీ జరగలేదు, మేము రీచ్ అయ్యాము, వెళ్ళాము, వాళ్ళకి 3 PM అని చెప్పారంట ఇంటర్వ్యూ. మేము రీచ్ అయ్యేసరికి 4:30 అయింది, ఎందుకంటే మా ఫ్లైటే 2:30కి ల్యాండ్ అయింది తిరుపతిలో. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళేసరికి 3:10 అయింది. భోజనం చేయలేదు ఎవరు అప్పటికి. సో లంచ్ చేసి బట్టలు మార్చుకొని వచ్చాం, ఫ్రెష్గా ఉండాలి కదండి కెమెరా ముందు. మొహం కడుక్కొని 15 నిమిషాలు కిందికి వచ్చాం. వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్, చిన్న చిరాకులో ఉన్నారేమో తెలీదు. వచ్చి కూర్చున్నాము, కూర్చున్న వెంటనే కూర్చోవాలా అంటే కూర్చోండి అన్నారు, కూర్చున్నాం. సంతోష్ మైక్ తీసుకున్నాడు మాట్లాడడానికి. వెంటనే ఆఫ్ చేసి, ముందు మీరు ఎవరో మాకు తెలీదు, ఇది ఎగ్జాక్ట్గా ఫస్ట్ లైన్, ఎవరో మాకు తెలీదు, మీరు పరిచయం ఇచ్చుకొని మాట్లాడండి అన్నారు. నేను యాక్చువల్గా ప్రెస్ మీట్ కూర్చున్నప్పుడు మనం స్టార్ట్ చేసేది అలాగే, ఇది వైజయంతి సినిమా, అన్ని మంచి సెకండ్లే, ఇందులో తారాగణం సో అండ్ సో అనే స్టార్ట్ చేస్తాం మనం, అది పరిచయం మనం ఇచ్చేది. ఆ తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పటికీ ఎన్నో ప్రెస్ మీట్లు చేశాను. ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్ నన్ను అలా అడుగుతుంటే నాకు సరే కొంచెం ఓకే అని చెప్పి పరిచయం ఇవ్వడం మొదలుపెట్టాను. నా పేరు నందిని రెడ్డి అండి, ఇది నా 5వ సినిమా, నా మొదటి సినిమా అలా మొదలైంది, ఇలా అని చెప్పాను. వైజయంతి గురించి కూడా చెప్పాను, చాలా పెద్ద సినిమాలు తీశారండి, ఇది అని చెప్పాను. సంతోష్ శోభన్ది పరిచయం ఇచ్చాను, మాల్వికా నాయర్ది పరిచయం ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, బాబు నీ పరిచయం ఇచ్చుకో, నువ్వెవరో తెలియదు అని చెప్పి మళ్ళీ చెప్పాను. కౌంటర్ అది కౌంటర్ అంటారా, మీరు ఎన్కౌంటర్ అంటారా, వెటకారం అంటారా, మమకారం అంటారా, ఇన్ఫర్మేషన్? అదే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు కాబట్టి మనం ఎన్కౌంటర్ ఇవ్వాలి కాబట్టి నేను పొలైట్గానే ఇచ్చాను కదా, నేను ఇంకేం చెప్పలేదు. సో అది కూడా ఆయనకు ఇబ్బందిగా అనిపించింది. మీరు అన్నిసార్లు చెప్పక్కర్లేదు సార్, మేము ఏం చెప్పాలో మీరు చెప్తారు, ఎన్నిసార్లు చెప్పాలో మీరు చెప్తారు, నేను మీకు ఒకటే రిక్వెస్ట్ ఇస్తున్నారు, మీరు వచ్చారు, మేము ఎవరో కూడా తెలియనక్కర్లేదు, మేమేం పెద్దోళ్ళం కాదు, మేము అందరికీ తెలవాల్సిన మొహాలు కూడా కావు మాయి, కానీ మీరు ఒక పనికి వచ్చారు, ఏంటి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు కూర్చున్నారు, అక్కడంతా రాసింది కదా హోర్డింగ్లో ఏదో ఉంది, అదేంటో గూగుల్ చేసుకొని చూసుకొని కొంచెం తెలుసుకుంటే, కొంత కంటెంట్ చూస్తే కొంచెం బెటర్ క్వశ్చన్లు మీరు అడుగుతారు, బెటర్ ఆన్సర్లు మేము ఇవ్వగలుగుతామని చెప్పాను. అంతే, ఇదే టోన్లో చెప్పాను అంతే. ఇంకా దాన్ని కాంట్రవర్సీ అంటారా, న్యూస్ అంటారా, మన ఇష్టం. రంగుల ప్రపంచంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ స్టార్స్ మనతో ఫ్రీగా మూవ్ అవటం, లేదా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసినా కానీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంకొక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బయట వెళ్ళినప్పుడు మీరు వాళ్ళు క్లోజ్ కదా, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా షేర్ చేసుకుంటారు, ఏంటి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అలా సమంత గారు మీకు బాగా క్లోజ్ అని అందరికీ తెలుసు. ఆమె ఇష్యూ అయిపోయిన తర్వాత బయట కొన్ని 100 మంది లేకపోతే 1000 మంది మెసేజ్ పెట్టచ్చు, బయటకు వెళ్ళినప్పుడు అడగచ్చు. ఏమనిపించింది మేడం అప్పుడు? అంటే నా ఫ్రెండ్స్ అయితే నన్ను ఎవరు అడగరు, ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఆ డిస్కషన్లోకి నేను వెళ్ళను అనేది వాళ్ళకి తెలుసు. మిగతా వాళ్ళు నన్ను అడిగే యాక్సెస్ లేదు, సో నన్ను ఎవరు అడగలేదు. ఒక దగ్గర అడిగినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎక్కడ ఎవరు మీరు? ఎవరేమని అంటే చాలా మంది అడిగారు నన్ను కూడా. అంటే ఎందుకు ఏంటి అంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను అడగను. ముందు నేను నా ఫ్రెండ్షిప్ పరిధి ఏంటనేది నాకు తెలుసు. సో ఐ డోంట్ క్రాస్ దోస్ బౌండరీస్. అంటే ఎస్పెషల్లీ నేను సమంత గారి ఇష్యూని అడగట్లేదు, సమంత గారి ఇష్యూ అడగట్లేదు, ఇంకెవరున్నారు, అది ఎందుకు ముసుగులో గుద్దులాట ఎందుకులేండి అక్కడే. ఆవిడ డివోర్స్ గురించి కానీ, ఆవిడ ఇల్నెస్ గురించి కానీ, నాకు అడిగినా కూడా నాకు ఒక పరిధి వరకే ఇన్ఫర్మేషన్ తెలుసు, దానికి మించింది నాకు తెలియదు, అండ్ నేను తెలుసుకోదలుచుకోలేదు. అండ్ ఐ రెస్పెక్ట్ అవర్ ఫ్రెండ్షిప్ టూ మచ్ టు నాట్ క్రాస్ దోస్ బౌండరీస్. ఓకే, అందుకే ఆ బౌండరీ ఉంది కాబట్టి ఆ ఫ్రెండ్షిప్. ఇల్నెస్ లో ఉన్నప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ గా ఎంత సపోర్ట్ ఇచ్చారు మీరు? యాజ్ మచ్ as I can, whatever she needed, I was there.
That's all. మనం ఏం చేస్తామండి, ఒక ఇల్నెస్ ఉన్నప్పుడు మీరు అయ్యో పాపం అని అనొచ్చు, విజిట్ చేయొచ్చు, కానీ ఆ బాధ అనేది ఆ వ్యక్తి భరించాలి కదా, మనం ఏం చేయలేదు. డెఫినెట్లీ వస్తాం. సూపర్. మ్యాగీకి వెళ్దామా? మ్యాగీ, ఐ కుడ్ యూస్ సమ్ మ్యాగీ. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ.